ఒకప్పుడు వరుస వైవిధ్యమైన సినిమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో నారా రోహిత్ అయితే గత కొన్నేళ్లుగా వెండితెరకు దూరంగా ఉండిపోయాడు. కెరీర్ ఆరంభంలోనే భిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను సొంతం చేసుకున్న ఆయన వరుస ఫ్లాపులతో రేసులో వెనకబడ్డారు. 2018 తర్వాత ఆయన సినిమాల సంఖ్య ఒక్కసారిగా తగ్గిపోవడంతో మళ్ళీ హీరోగా కనిపిస్తారా లేదా అనే సందేహాలు అభిమానుల్లో మొదలయ్యాయి. అయితే ఇప్పుడు నారా రోహిత్ సెకండ్ ఇన్నింగ్స్ కు గట్టిగానే సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. 2024లో విడుదలైన ప్రతినిధి 2తో ఆయన మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడినప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. అయినప్పటికీ నారా రోహిత్ వెనక్కి తగ్గకుండా వరుస ప్రాజెక్టులతో బిజీ అవుతున్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో ఉన్న సినిమాల లైనప్ చూస్తే ఈసారి బలమైన కంబ్యాక్ ఇవ్వాలనే పట్టుదల స్పష్టంగా కనిపిస్తోంది. అందులో అత్యంత ఆసక్తికరమైన ప్రాజెక్ట్ ఆదర్శ కుటుంబం. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వెంకటేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్లో నారా రోహిత్ కీలకమైన పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఇక ఈ మూవీ ఆయన కెరీర్కు కీలక మలుపు కావచ్చనే అభిప్రాయం సినీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇక మరోవైపు సౌండ్ ఇంజనీర్ సినిమాలో నారా రోహిత్ పూర్తిగా భిన్నమైన అవతారంలో కనిపించబోతున్నారు. ఇప్పటి వరకు ఎక్కువగా సీరియస్ పాత్రల్లో కనిపించిన ఆయన ఈ చిత్రంలో వినోదాత్మక శైలిలో ప్రేక్షకులను అలరించనున్నట్లు సమాచారం. చాలా కాలం తర్వాత ఆయనలోని మరో కోణాన్ని అభిమానులు చూడబోతున్నారు. అలాగే కపాలి అనే థ్రిల్లర్ కూడా ఆయన లైనప్లో ప్రత్యేకంగా నిలుస్తోంది. ఈ మూవీలో మరోసారి పోలీస్ అధికారి పాత్రలో నటిస్తున్న నారా రోహిత్ యాక్షన్తో పాటు సస్పెన్స్కు ప్రాధాన్యమున్న కథలో కనిపించనున్నారు. ఫ్యామిలీ డ్రామా, కామెడీ, థ్రిల్లర్ వంటి విభిన్న జోనర్లను ఒకేసారి ఎంచుకోవడం ద్వారా తనలోని నటుణ్ణి మరోసారి నిరూపించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు అదే వ్యూహంతో రెండో ఇన్నింగ్స్ను ప్రారంభిస్తున్నారు. హారర్ థ్రిల్లర్ ఫ్రాంచైజీల్లో పొలిమేర తెలుగు ప్రేక్షకులను బాగానే భయపెట్టింది. గ్రామీణ నేపథ్యం, చేతబడులు, మిస్టరీ ఎలిమెంట్స్తో రూపొందిన ఈ సిరీస్ మొదటి 2 భాగాలు మంచి విజయాన్ని అందుకోవడంతో ఇప్పుడు 3వ భాగంపై కూడా థ్రిల్లర్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో పొలిమేర 3 నుంచి వచ్చిన తాజా అప్డేట్ సినిమాపై మరింత హైప్ను పెంచుతోంది. గత కొన్ని రోజులుగా బ్లాస్ట్ స్టార్ అర్జున్ ఈ మూవీలో కీలక పాత్ర పోషించనున్నారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఇప్పుడు ఆ ప్రచారానికి తెరదించుతూ చిత్ర బృందం అధికారిక ప్రకటన చేసింది. అర్జున్ను పొలిమేర 3లోకి తీసుకుంటున్నట్లు వెల్లడించింది. దీంతో ఈ చిత్రంపై ఉన్న అంచనాలు మరింత పెరిగాయి. ఈ ఫ్రాంచైజ్లో ఇప్పటివరకు ప్రధాన పాత్రతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సత్యం రాజేష్ మరోసారి కథానాయకుడిగా కొనసాగుతున్నారు. ఆయన సరసన కామాక్షి భాస్కర్ల కథానాయికగా నటిస్తున్నారు. అంతేకాదు కథను మరింత ఇంటెన్స్గా కొనసాగించేందుకు కొన్ని కీలక పాత్రల్లో కొత్త ముఖాలను కూడా పరిచయం చేయనున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే అర్జున్ పాత్ర కథలో కీలక మలుపులు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. హారర్, థ్రిల్లర్, ఫోక్ ఎలిమెంట్స్తో ప్రేక్షకులను ఆకట్టుకున్న దర్శకుడు అనిల్ విశ్వనాథ్ ఈ 3వ భాగానికి దర్శకత్వం వహిస్తున్నారు. మొదటి 2 భాగాల్లో కథను నడిపించిన విధానం ప్రశంసలు అందుకోవడంతో ఇప్పుడు 3వ భాగంలో మరింత థ్రిల్లర్ కంటెంట్ను తీసుకురానున్నారని తెలుస్తోంది. వంశీ నడిపాటి ఎంటర్టైన్మెంట్స్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అర్జున్ ఎంట్రీతో పొలిమేర 3 కథ ఎలాంటి మలుపులు తిరుగుతుంది? ఆయన పాత్ర హీరోకు అండగా నిలుస్తుందా లేక ఇందులో ప్రతి నాయకుడి పాత్ర పోషిస్తున్నారా అనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే చిత్ర బృందం విడుదల చేయనున్న తదుపరి అప్డేట్ల కోసం వేచి చూడాల్సిందే. మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచే నటుడిగా తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించిన రీసెంట్ మూవీ గేదెల రాజు. చైతన్య మోటూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మర్డర్ మిస్టరీతో తెరకెక్కింది. చూస్తే ఒకటే నిజం, చూడకపోతే 100 అనుమానాలు అని ట్యాగ్ లైన్కు తగ్గట్టుగానే ఈ మూవీ రూపొందింది. ఇప్పుడు ఈ రూరల్ రస్టిక్ పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీకి వచ్చి దుమ్ము రేపుతోంది. ఏప్రిల్ 24న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం జూలై 17 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతూ అలరిస్తోంది. ఇందులో రఘు కుంచెతో పాటుగా శ్రీకాంత్ అయ్యంగార్, వికాస్ ముప్పాల, తీనా శ్రావ్య, రవి ఆనంద్ చిన్నబిల్లి, మౌనిక కలాపల కీలక పాత్రలు పోషించారు. భగవాన్ రాజు అలియాస్ గేదెల రాజు, దుర్గా ఒకప్పుడు ఫ్రెండ్స్. కొన్ని కారణాల వల్ల శత్రువులుగా మారతారు. గేదెల రాజు కార్పొరేటర్ కావాలని ఆశపడతాడు. అతని ప్రయత్నాలకు దుర్గా అడ్డుపడుతుంటాడు.
ఆ ఊళ్ళో ఎక్కువగా వినిపించే పేరు రిచ్. రిచ్ తన చెల్లెలి ఫ్రెండ్ మీరాను ప్రేమిస్తాడు. భర్తను కోల్పోయిన మీరా తల్లి గేదెల రాజుతో సన్నిహితంగా ఉంటుంది. ఇక గతంలో గేదెల రాజుతో కలిసి పనిచేసిన శివయ్య అతని కారణంగా జైలుకు వెళ్ళొస్తాడు. ప్రతీకారం తీర్చుకునే సమయం కోసం వెయిట్ చేస్తుంటాడు. ఇదిలా ఉంటే సడన్ గా గేదెల రాజు హత్యకు గురవుతాడు. హంతకుడు ఎవరు, హత్యకు గల కారణాలేంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఈ సినిమాకు అసలైన బలం ప్రాణం రఘు కుంచే. ఒక రౌడీ షీటర్గా ఆయన మేకోవర్, బాడీ లాంగ్వేజ్ అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా గోదావరి యాసలో ఆయన పలికించిన డైలాగులు థియేటర్లలో ఈలు వేయిస్తాయి. ఒకవైపు కరుడు కట్టిన రౌడీగా కనిపిస్తూనే మరోవైపు రాజకీయ ఆకాంక్షలు ఉన్న వ్యక్తిగా ఆయన చూపిన హావభావాలు సినిమాను నిలబెట్టాయి. ధనదాహంతో విద్యా వ్యవస్థలో కొందరు అక్రమార్కులు సృష్టిస్తున్న చీకటి వ్యవస్థ లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తోంది. రాత్రింబవళ్లు కష్టపడి చదివే యువత పేపర్ లీకుల కారణంగా నిరాశకు గురవుతున్నారు. పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు ఇల్లు, పొలాలు, ఆస్తులు అమ్ముకొని చదువులకు ఖర్చు చేస్తున్న అక్రమార్కుల దందా వల్ల వారి త్యాగాలు వృధాగా మారుతున్నాయి. కేంద్ర ప్రభుత్వాలు, అధికార వర్గాలు విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నారనే విమర్శలు తీవ్ర స్థాయిలో వస్తూనే ఉన్నాయి. సరిగ్గా దేశవ్యాప్తంగా ఈ పేపర్ లీక్ వివాదం సంచలనంగా మారిన వేళ ఈ చీకటి కోణాన్ని, విద్యార్థుల ఎమోషన్స్ను కళ్ళకట్టేలా జీ5 ప్లాట్ఫామ్ ది స్కామ్ లీక్డ్ అనే సరికొత్త వెబ్ సిరీస్తో ముందుకు వచ్చింది. లేటెస్ట్గా విడుదలైన ఈ సిరీస్ టీజర్ విద్యా వ్యవస్థలోని లొసుగులను సూటిగా ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. కేవలం 1 నిమిషం 9 సెకండ్ల నిడివితో వచ్చిన ఈ వెబ్ సిరీస్ టీజర్ ఆలోచింపజేసేలా ఉంది. ఒకే ఒక్క పేపర్, లక్షలాది కలలు, ఒకే ఒక్క లీక్, దేశం మొత్తం ఆశ్చర్యాల్లో అనే పవర్ఫుల్ క్యాప్షన్తో జీ5 ఈ వీడియోను పోస్ట్ చేసింది. ప్రశ్నాపత్రాల ప్రింటింగ్ ప్రక్రియ, వాటి భద్రతా ఏర్పాట్లు, ప్యాకింగ్, రవాణా వంటి అంశాలను చూపించారు. అత్యంత భద్రత మధ్య తరలించే ప్రశ్నాపత్రం ఒక మొబైల్ ఫోన్ ద్వారా ఫోటో తీసి పీడిఎఫ్ రూపంలోకి మార్చి లీక్ చేసినట్లు చూపించారు. ఆ తర్వాత ఈ పేపర్ లీక్ దేశవ్యాప్తంగా సంచలనంగా మారడం, పరీక్ష రద్దు చేయాలనే డిమాండ్లు, మళ్ళీ పరీక్ష నిర్వహించాలని విద్యార్థులు కోరడం వంటి సంఘటనలు టీజర్లో మలిచారు. ముఖ్యంగా టీజర్ చివర్లో పేపర్ లీక్ కారణంగా తీవ్ర మనస్తాపానికి గురైన ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నట్లు చూపించడం నెటిజన్లను తీవ్రంగా కలిచివేస్తోంది. రోజువారీ విద్యా వ్యవస్థలోని లోపాలు, ప్రశ్నాపత్రాలు లీకేజ్ వెనుక ఉన్న చీకటి కోణాలు, న్యాయం కోసం విద్యార్థులు పడుతున్న ఆవేదనలు ఈ సిరీస్ ఎలాంటి సెన్సార్షిప్ లేకుండా ఎంత బోల్డ్గా చూపించబోతుందోనని ఆడియన్స్లో ఆసక్తి నెలకొంది. భార్యాభర్తల మధ్య గిల్లి కజ్జాలు, కోట్ల చుట్టూ తిరిగే విడాకుల గొడవలు ఎవర్ గ్రీన్ కాన్సెప్ట్. దీనికి కాస్త వినోదం, ఇంకొంచెం సెంటిమెంట్ జోడించి కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బత్తుల కోటేశ్వరరావు నిర్మించిన లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ పురుషః వీరు ఉలవల దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ బత్తుల హీరోగా పరిచయం అవుతూ సప్తగిరి, కసిరెడ్డి రాజ్ కుమార్, వెన్నెల కిషోర్ వంటి భారీ కామెడీ బలగంతో మే 22, 2026న థియేటర్లోకి వచ్చింది. ప్రస్తుతం ఆహా, అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ సినిమా డిజిటల్ ప్లాట్ఫామ్లలో విడుదలైన కొద్ది రోజుల్లోనే టాప్ ట్రెండింగ్లోకి చేరి మంచి స్పందన అందుకుంటోంది. ముఖ్యంగా యూత్ మరియు కొత్తగా పెళ్లైన జంటలకు కనెక్ట్ అవుతూ అలరిస్తోంది. ఈ మధ్య కాలంలో ప్యూర్ ఫ్యామిలీ ఎమోషన్స్తో కూడిన అవుట్ అండ్ అవుట్ కామెడీ సినిమాలు చాలా తక్కువ వచ్చాయి. ఆ గ్యాప్ను భర్తీ చేయడంలో దర్శకుడు వీరు ఉలవల చాలా వరకు సక్సెస్ అయ్యాడు. పెళ్లైన ప్రతి మగాడు ఈ కథకు ఈజీగా కనెక్ట్ అవుతాడు. ఫస్ట్ హాఫ్లో 3 జంటల పరిచయం, కోర్ట్ సీన్లు, జడ్జ్ ముందు ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ అయ్యే ఎపిసోడ్స్ ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా ఇంటర్వెల్కు ముందు వచ్చే 20 నిమిషాల వెన్నెల కిషోర్ కామెడీ ఎపిసోడ్ థియేటర్లలో నవ్వుల పండుగ తెస్తుంది. అక్కడే ఓ చక్కని ఎమోషనల్ టచ్తో ఇంటర్వెల్ కార్డ్ పడుతుంది. ఇక సెకండ్ హాఫ్లో హీరో వింటేజ్ లవ్ ట్రాక్, కసిరెడ్డి రాజ్ కుమార్కు జంపింగ్ డైలాగ్స్ ప్రతి చోట పేల్తాయి. హౌస్ హస్బెండ్ కాన్సెప్ట్ చుట్టూ అల్లిన సీన్స్ ఆడియన్స్ను బాగా ఎంటర్టైన్ చేస్తాయి. ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్, క్లైమాక్స్లో భార్యాభర్తల బంధం గొప్పతనాన్ని వివరించిన తీరు సినిమాకు పర్ఫెక్ట్ ఎండింగ్ను ఇచ్చాయి.